దేవుని నామానికి ఘనత కలుగునుగాక. కీర్తనలు 136 మొదటి వాక్యం మనం చదువుకుంటున్నాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప నిరంతరం ఉంటున్నది కనుకనే ఈ ప్రపంచం ఏదైనా కూడా నిలబడి ఉంది. మనుషులు భూమి మీద మనుషులు నివాసయోగ్యంగా దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మనుషులు నివసిస్తూనే ఉన్నారు, జీవిస్తున్నారు. అది వారికి నివాసయోగ్యంగానే ఉంచి ఉన్నాడు దేవుడు. వాళ్ళ పాపము విస్తరించినప్పుడు దాన్ని ఒకసారి నాశనం చేస్తారు, మళ్ళీ తిరిగి వాటిని మళ్ళీ రూపిస్తాడు, మళ్ళీ దీవించేస్తాడు. అలాగే కొనసాగుతూ ఉంది. నోవాహు కాలంలో భూమి మీద పాపం విస్తరించినందున జలప్రలయంతో వాళ్ళు నాశనం చేసినప్పటికీ నోవాహును, తన కుమారులను, కోడలను, తన భార్యను ఆయన ఆ ఓడలో జీవింపచేశాడు. అది ఆయన కృప, నిరంతరం నిలిచిన కృప. ఆ తరం వారిలో నుంచి మళ్ళీ వంశావళులు, దేవుని యొక్క బిడ్డలు మళ్ళీ జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ యొక్క 136 కీర్తనలో 26 సార్లు ఆయన కృప నిరంతరం నిలిచి ఉండును అనే వాక్యము మనము గమనిస్తున్నాం. అనగా దేవుని యొక్క కృప నిత్యము నిలిచి ఉండేదని మనం గమనిస్తున్నాం. అంత మటుకే కాదు, ఇకనూ భూమి మీద విస్తరించిన పాపాన్ని బట్టి, తన యొక్క నిరంతరమైన కృపను బట్టి లేదా ప్రేమను బట్టి ఆయన తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మనల్ని పాపంలో నుంచి విడిపించేదానికి తన కుమారుని ఏర్పరచుకొని నియమించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశించక నిత్య జీవం పొందినట్లుగా తన కుమారుని ఈ లోకమునకు పంపినని దేవుని వాక్యంలో యోహాను సువార్త 3:16 మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ప్రేమ నిరంతరం నిలిచి ఉన్న ప్రేమ ఈ ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు కూడా రక్షణ ప్రణాళికకు కారణమైనట్టుగా మనము చూస్తున్నాం. యేసు ప్రభువే మన కొరకు ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ ఉండేది కాదు. మనము ఈ లోకంలో పడి నశించిపోయేవారము. అయితే తను ఒక్కడే మన కొరకు తన శరీరాన్ని బలియాగంగా సమర్పించే రక్తంలో మనం కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా ఆ కృప మన మీద నిరంతరం నిలిచి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రభు చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొండినిస్తాను అని సెలవిచ్చున్నాడు. ప్రకటన గ్రంథం 3:21 మనం చూస్తున్నాం. ఆయన లోకమును, పాపమును, మరణమును జయించాడు. మన వంటి మనుషుడుగా ఈ లోకంలో జీవించాడు. ఈ సమస్తాన్ని జయించి తండ్రితో కూడా ఆయన కుడిపార్శ్వమందు ఆయన సింహాసనమందు కూర్చొని ఉన్న ప్రకారం ఎవరైతే పాపాన్ని, లోకాన్ని, మరణాన్ని జయిస్తారో వారిని కూడా తనతో కూడా తన సింహాసనం అంతా కూర్చొండినిస్తానని వాగ్దానం చేశాడు. అలా జయ జీవితం కలిగి ఆయనతో కూర్చుండటి ఆయన కృప, నిరంతరమైనటువంటి కృప అని మనము ఎరుగుతున్నాం. అంత మటుకే కాదు, ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన చేసిన ప్రతి మేళను బట్టి మనం ఏం చేయాలంట? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 8 వరకు మనం చూస్తే, మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు. మరి మంచివారి కొరకైతే మరి ఒకవేళ ఎవరైనా చనిపోదురేమో కానీ, అయితే దేవుడు మన యందు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏమిటంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు, భక్తిహీనుల కొరకు యుక్త కాలమున తన యుక్త వయసులో మన కొరకు చనిపోయాను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నిరంతరం నిలిచిన ఈ ప్రేమ మనల్ని నిత్య జీవంలోనికి తీసుకెళ్తుంది. ఆ ప్రేమతో మనం ఆ నిత్య జీవంలో నిరంతరం మరణం లేనటువంటి, దుఃఖం లేనటువంటి, కన్నీరు లేనటువంటి, ఏడుపు లేనటువంటి ఆ రాజ్యంలో ఆయనతో కూడా జీవించేదానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఇందుని బట్టి మనం ఏం చేయాలా? నిరంతరం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందే. అటువంటి ఆత్మీయ అనుభవంలో మనం అందరం జీవించినట్లుగా దేవుడు మనకు అందరికీ సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కృప నిరంతరం నిలుచును, నీ ప్రేమ నిత్యం ఉండును అని మేము చూస్తున్నాం. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ కృపను ఎవ్వరూ పోగొట్టుకొనకుండా అందరి ఈ కృపలోనికి వచ్చి నిత్య జీవంలో ప్రవేశించినట్లు సహాయం చేయమని, నీకు కృతజ్ఞత గల వరమై మేము ఈ లోకంలో జీవించుటకు మాకు నేర్పించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మీ వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె.